Hi children, how are you all? Andaru bagunnara? Today we will discuss the lesson Let's Be Friends in 5th class English. So, look at the big picture in this lesson. So, can you see the picture? There are some students in the picture. One boy is laughing, another boy is crying. బాగా చూడండి. ఒక అబ్బాయి బాగా నవ్వుతున్నాడు, ఇంకొక అబ్బాయి ఏడుస్తున్నాడు. ఎందుకో చెప్పండి చూద్దాం. నౌ లుక్ ఎట్ ద క్వశ్చన్స్ అండర్ ద బిగ్ పిక్చర్. ఫస్ట్ క్వశ్చన్, వై డూ యూ థింక్ హరి ఈజ్ పించింగ్ రఘు? సో ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది, ఆ అబ్బాయి పేరు హరి. ఎవరైతే పించింగ్ చేస్తున్నారో దట్ బాయ్ ఈజ్ హరి అండ్ ద బాయ్ హూ ఈజ్ క్రయింగ్ ఈజ్ రఘు. సో గెస్ చేయండి వాట్ ఈస్ ద ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, సపోజ్ యూ వర్ ఇన్ రఘూస్ ప్లేస్, వుడ్ యూ అలో దాట్? అంటే మీరు రఘు ప్లేస్లో ఉంటే హరి అలా పించింగ్ చేయడం యాక్సెప్ట్ చేస్తారా, అలో చేస్తారా? ఓకే, సో థింక్ అండ్ ఆన్సర్. ట్రై టు ఆన్సర్ దీస్ టూ క్వశ్చన్స్. ఓకే, నౌ యువర్ టీచర్ విల్ టెల్ యూ అబౌట్ హరి. లిజన్ టు హిమ్ ఆర్ హర్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. అయితే ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ చెప్పాలి అంటే టెక్స్ట్ బుక్ ఎండింగ్లో ఉన్నటువంటి అపెండిక్స్ 1లో లిజనింగ్ టెక్స్ట్ 1 లెట్స్ బీ ఫ్రెండ్స్ది ఒకసారి రీడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దెన్ యూ కెన్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. నంబర్ 1, వాట్ డూ యూ థింక్ ఆఫ్ హరి పించింగ్ రఘు? Second question, what do you think the children would tell the teacher? Third question, what do Hari's classmates think about him? Okay, children, so these 3 questions you can answer after listening the listening text. Your teacher will explain that. Okay. Now, let's go to the A reading. The lesson name is Let's Be Friends. Once upon a time, there was a small boy called Hari. He was strong and loved to tease all the boys and girls who went to school with him. అంటే ఏంటి? హరి అనే ఒక అబ్బాయి ఉండేవాడు స్కూల్లో. అతను తనతో పాటు వచ్చే పిల్లల్ని, బాయ్స్ని, గర్ల్స్ని అందరినీ కూడా ఏడిపిస్తూ ఉండేవాడు. వాట్ హీ లవ్డ్ టు డూ ద మోస్ట్ వాజ్ టు పించ్ అదర్స్. హీ కుడ్ మేక్ అ బిగ్ బ్రూస్ appear in half a second. Another trick he played was pricking people with a pin. సో అతనికి బాగా ఇష్టమైన పని ఏంటంట, తనతో పాటు వచ్చే గర్ల్స్ అండ్ బాయ్స్ ఉంటారు కదా, సో వాళ్ళని పించ్ చేయడం అంటే గిల్లడము, గిచ్చడము ఇట్లాంటివి అనమాట. అండ్ ఇంకొక పని ఏం చేసేవాడు, ఒక పిన్ తీసుకుని అందరినీ ఆ పిన్తో ప్రిక్ చేసేవాడు అంటే గుచ్చేవాడు అనమాట. ఓకే, నెక్స్ట్, సో యూ కెన్ గెస్ హౌ ఆల్ ద చిల్డ్రన్ హేటెడ్ హిమ్. దే ట్రైడ్ pinching him back, but that was no good because he could always pinch much harder. అంటే వేరే పిల్లలు కూడా అతన్ని మళ్ళీ తిరిగి గిచ్చాలి లేదా గుచ్చాలి అనుకునేవాళ్ళు. బట్ ఏంటంటే మళ్ళీ హరి రిటర్న్లో ఇంకా గట్టిగా పించింగ్ అండ్ ప్రికింగ్ చేస్తాడు అనే భయంతో ఎవరు చేసేవాళ్ళు కాదు.
Next, it so happened that the class went for a picnic to the seaside for a whole day. సో నెక్స్ట్ ఒకరోజు పిల్లలందరూ కలిసి సీ సైడ్కి పిక్నిక్కి వెళ్ళారు. సీ సైడ్ మీన్స్ సముద్ర తీరం అంటాం కదా, సో దట్ వన్. ఓకే. ఆన్ దాట్ డే ద సన్ షోన్ బ్రైట్ అండ్ ఆల్ ద చిల్డ్రన్ వర్ wild with excitement. They crowded into a train and sat down, but nobody wanted to sit next to Hari because he always pinched them. అర్థమైందా పిల్లలు? సో అందరూ కూడా పిక్నిక్కి వెళ్తున్నారు, ట్రైన్లో కూర్చొని వెళ్తున్నారు, బట్ ఎవ్వరు కూడా హరి పక్కన కూర్చోలేదు. రీజన్ మీకు తెలుసు కదా ఎందుకో, గెస్ చేయండి. నెక్స్ట్, when they arrived at the seaside, all the children jumped out with a shout of joy. అందరూ పిల్లలు కూడా హ్యాపీగా ట్రైన్ నుంచి జంప్ చేశారు సీసైడ్కి వెళ్ళిన తర్వాత. ఓకే. డౌన్ టు ద sands they raced hand in hand, but nobody took Hari's hand. Nobody went near him. సో అందరూ పిల్లలు ఒకరి చేతిలో ఒకరు పెట్టుకుని కలిసి వెళ్తున్నారు, బట్ ఎవ్వరు కూడా హరి హ్యాండ్ని పట్టుకోలేదు. నెక్స్ట్, హరి వాజ్ యాంగ్రీ. హరికి కోపం వచ్చింది బాగా. ఎందుకో చూద్దాం. హీ వెంట్ టు అన్ ఐసోలేటెడ్ శాండీ కార్నర్ నియర్ ఎ రాకీ పూల్ అండ్ సాట్ డౌన్ బై హిమ్సెల్ఫ్. హీ టుక్ అవుట్ హిస్ లంచ్ అండ్ లుక్డ్ ఎట్ ఇట్. సో వాళ్ళందరూ అలా వెళ్ళిపోతుంటే హరి ఒక్కడైపోయినాడు కదా, సో తనకి కోపం వచ్చేసింది. తనొక్కడు ఒంటరిగా అక్కడున్న శాండీ కార్నర్ నియర్ ద రాకీ పూల్కి వెళ్ళిపోయాడు. ఓకే. నెక్స్ట్, తన లంచ్ బాక్స్ని ఓపెన్ చేసి చూస్తున్నాడు. చూద్దాం అందులో ఏమేమి ఉన్నాయో. వావ్, ఇట్ ఈస్ అ గుడ్ లంచ్. దేర్ వర్ 2 హాట్ బాయిల్డ్ ఎగ్స్, 6 జామ్ శాండ్విచెస్, 3 pieces of bread and butter, and a ginger cake and ఏ బార్ ఆఫ్ చాక్లెట్. ఓ మై గాడ్, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా అందుట్లో లంచ్ బాక్స్లో. ఏమేమి ఉన్నాయి? హార్డ్ బాయిల్డ్ ఎగ్స్, 6 జామ్ శాండ్విచెస్ ఉన్నాయి, 3 pieces ఆఫ్ బ్రెడ్ అండ్ బటర్, అండ్ అ జింజర్ కేక్ అండ్ అ బార్ ఆఫ్ చాక్లెట్. వావ్, వెరీ గుడ్ లంచ్ బాక్స్ కదా. హీ వుడ్ ఈట్ ఇట్ ఆల్ బై హిమ్సెల్ఫ్. హీ వుడ్ నాట్ ఆఫర్ ఎనీథింగ్ టు ఎనీవన్. సో మనోడు కాస్త సెల్ఫిష్ కదా, సో ఆ బాక్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా తనే తిందాం అనుకుంటున్నాడు. జస్ట్ యాజ్ హీ వాజ్ బిగినింగ్ విత్ అన్ ఎగ్, హీ హర్డ్ అ హోర్స్ వాయిస్ నియర్ హిమ్. జస్ట్ అలా తిందాము ఒక ఎగ్ తీసుకుంటున్నాడు, అప్పుడే తనకు ఒక చిన్న సౌండ్ వచ్చింది. ఏమని? గుడ్ మార్నింగ్, ఐఎమ్ సో ప్లీజ్డ్ టు మీట్ అ బాయ్ లైక్ యూ. హరి టర్న్డ్ అరౌండ్ అండ్ స్టేర్డ్ ఇన్ ఫ్రైట్. సో ఇలా ఒక సౌండ్ వచ్చిందనమాట. ఏంటి? గుడ్ మార్నింగ్, ఐఎమ్ సో ప్లీజ్డ్ టు మీట్ అ బాయ్ లైక్ యూ. నీలాంటి అబ్బాయిని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది అని ఎవరో చెప్తున్నట్టు ఒక సౌండ్ వచ్చిన వెంటనే హరి టర్న్ అయి చూశాడనమాట. చాలా భయంతో చూశాడు. అప్పుడు హరి సా ఎ మాన్స్టర్ క్రాబ్ వాకింగ్ సైడ్ వేస్ అవుట్ ఆఫ్ ద పూల్. సో హరికి ఏం కనిపించింది? ఒక పెద్ద మాన్స్టర్ క్రాబ్, ఒక పెద్ద క్రాబ్. మనం పీత అంటాం కదా, సో లైక్ దట్ ఒక పెద్ద పీత కనిపించింది. హిస్ ఐస్ వర్ ఆన్ ద ఎండ్స్ ఆఫ్ ద షార్ట్ స్టాక్స్ అండ్ హీ లుక్డ్ మోస్ట్ అన్యూజువల్. సో హరికి ఆ పీత చాలా డిఫరెంట్గా, కొత్తగా, కాస్త భయంగా కూడా అనిపించింది. హీ హెల్డ్ అవుట్ హిస్ ఫ్రంట్ క్లా టు హరి. సో పీతకి ముందర చిన్నగా పిన్స్ లాగా ఉంటాయి కదా, సో ఆ పిన్స్ని హరిని గుచ్చడానికి మెల్లిగా వెళ్తుంది ఆ పీత. హరి పుట్ అవుట్ హిస్ హ్యాండ్ టు షేక్ ద క్రాబ్స్ క్లా, బట్ టు హిస్ సర్ప్రైజ్ అండ్ యాంగర్ ద క్రాబ్ ఓపెన్డ్ హిస్ పిన్జర్స్ అండ్ nipped his hand so hard that the little boy yelled. సో ఏమైంది? హరి దాన్ని అవాయిడ్ చేసే లోపలే అది వచ్చేసి హరిని బాగా కుట్టేసిందనమాట. సో అప్పుడు హరి బాగా ఏడ్చాడు, గట్టిగా అరిచాడు. నెక్స్ట్,
Here is my good cousin, said the crab pleasantly. సో ఆ క్రాబ్ ఇట్లా అంటుందన్నమాట, యు ఆర్ మై వెరీ గుడ్ కజిన్, హియర్ ఈజ్ మై గుడ్ కజిన్ అని అంటుంది. అండ్ టు హరీస్ హారర్ he saw a large sandy lobster crawling heavily out of the pool. ఆల్రెడీ క్రాబ్ వచ్చి అతన్ని కరిచేసింది, అంతలోనే మళ్ళీ ఇంకొక సైడ్ నుంచి ఒక పెద్ద లాబ్స్టర్ వచ్చిందనమాట. మనం ఎండ్రకాయ అంటాం కదా తెలుగులో, సో దట్ ఈస్ కాల్డ్ లాబ్స్టర్. బిఫోర్ హరీ కుడ్ స్టాప్ హిమ్, ద లాబ్స్టర్ టుక్ హిస్ హ్యాండ్ ఇన్ హిస్ గ్రేట్ పిన్సర్ లైక్ claws and pricked it so hard that he yelled in pain. సో హరి దాన్ని ఆపే లోపలే ఇది కూడా ఏం చేసింది, లాబ్స్టర్ తన క్లాజ్ ఉంటాయి కదా, ముందర చిన్న ముళ్ళ మాదిరి కాళ్ళు ఉంటాయి, వాటితో ఆ పిన్సర్స్తో హరిని గట్టిగా కరిచేసింది. సో దాంతో హరి బాగా గట్టిగా ఏడ్ చేశాడనమాట. నెక్స్ట్, ప్లీజ్ కమ్ డౌన్. హరి వాజ్ సూన్ బ్లాక్ అండ్ బ్లూ విత్ దేర్ పించింగ్ అండ్ ప్రింకింగ్. సో మనకి అదే ఏమైనా కరిచినప్పుడు ఆ స్కిన్ అంతా బ్లాక్ అండ్ బ్లూ కందినట్టు అవుతుంది కదా, సో దట్ ఈస్ కాల్డ్ బ్లాక్ అండ్ బ్లూ. వెంటనే తన స్కిన్ అంతా కూడా అట్లా చేంజ్ అయిపోయింది. డోంట్ యూ లైక్ ఇట్, సెడ్ ద క్రాబ్ అండ్ ద లాబ్స్టర్ ఇన్ సర్ప్రైజ్. నీకు ఇది ఇష్టం లేదా అని ఆ లాబ్స్టర్ అండ్ సర్ప్రైజ్డ్గా ఎవరెవరు క్రాబ్ అండ్ లాబ్స్టర్ ఇద్దరు అడుగుతున్నారనమాట. వై, we were told you'd love to see us because you are a champion pincher and a pricker yourself. Come and join the fun. సో వీళ్ళు ఏమంటున్నారు, తనని కొంచెం టీజ్ చేస్తున్నట్టుగా హరిని, నీకు ఈ గిచ్చడము ఇదంతా కూడా ఇష్టమే కదా, పిన్తో గుచ్చడము, సో ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, యు ఆర్ ఎ ఛాంపియన్ పించర్ అండ్ ప్రిక్కర్ కదా, సో ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ ద ఫన్ అని ఆ రెండు కొంచెం వెక్కిరించినట్టుగా చెప్తున్నా అనమాట. నెక్స్ట్, హరి లెఫ్ట్ టు హిస్ ఫీట్ క్రయింగ్ లౌడ్లీ. సో హరి బాగా పెయిన్ వచ్చేసింది, బాగా ఏడ్ చేస్తున్నాడు. హిస్ లంచ్ రోల్డ్ ఇన్ టు ద పూల్ అండ్ వెన్ ద క్రాబ్స్ అండ్ లాబ్స్టర్స్ సా ఇట్ దే ర్యాన్ టు ఇట్ అండ్ బిగాన్ టు ఫీస్ట్ ఈగర్లీ. సో అలా లాబ్స్టర్ అండ్ క్రాబ్ రెండు కూడా తనని గుచ్చినప్పుడు తన లంచ్ బాక్స్ ఉంది కదా, అది రోల్ అవుతూ ఆ వాటర్లోకి వెళ్ళిపోయింది. సో వెంటనే ఆ లాబ్స్టర్ అండ్ క్రాబ్ రెండు కూడా తన లంచ్ బాక్స్లో ఉన్న ఐటమ్స్ని తినడం స్టార్ట్ చేశాయి చాలా ఇష్టంగా. నెక్స్ట్, హరి సా that they had forgotten him for the time being. He turned and ran for his life, tears streaming down his cheeks. Hari ran and sat near a rock thinking. సో అవి తన లంచ్ బాక్స్లో ఉన్న ఐటమ్స్ని తింటుండగా మనోడేంటి హరి ఏడ్చుకుంటూ మళ్ళీ వెనక్కి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. బాగా ఏడుస్తున్నాడు, కన్నీళ్ళు వస్తున్నాయి. ఆ ఏడుస్తున్నప్పుడు ఇలా థింక్ చేస్తున్నాడు అనమాట. వాట్ ఈస్ హీ థింకింగ్? లెట్ us see that. They only did to me what I keep doing to other children. నేను ఏదైతే వేరే పిల్లలకి చేస్తున్నానో అదే ఈ లాబ్స్టర్ అండ్ క్రాబ్ కూడా నాకు చేశాయి. బట్ హౌ ఇట్ హర్ట్స్ అండ్ హౌ ఐ హేటెడ్ దోస్ క్రాబ్స్ అండ్ లాబ్స్టర్స్. ఐ సపోజ్ ద అదర్ చిల్డ్రన్ హేట్ మీ టూ. I shall not pinch or prick anyone anymore. సో తనకి అర్థమైందనమాట, ఇవి నన్ను గుచ్చినప్పుడు నాకెంత పెయిన్ అనిపించిందో, సో అలాగే నేను వేరే ఫ్రెండ్స్ని, బాయ్స్ని, గర్ల్స్ని పిన్తో గుచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి కూడా చాలా పెయిన్ వచ్చి ఉంటుంది కదా, సో అందుకే వాళ్ళు నన్ను హేట్ చేస్తున్నారు అని తనకు అర్థమై ఇక నుంచి ఎప్పటికీ ఎవ్వరిని కూడా నేను గిల్లను ఆర్ గుచ్చను అని చెప్పేసి తనకు తానే అనుకున్నాడనమాట. సో ఈ స్టోరీలో మనం ఏం అర్థం చేసుకోవాలి పిల్లలు? ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్, వీ షుడ్ నాట్ టీజ్ ఎనీవన్. సో మీరు ఎవరినైనా అలా చేశారా ఒకసారి గుర్తు చేసుకోండి. సో డోంట్ డూ లైక్ దట్. హరిలాగా ఎవ్వరూ కూడా ఉండొద్దు. ఓకే, సో బీ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీవన్, డోంట్ హర్ట్ ఎనీవన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.